ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన వాగ్దానాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 89:23 వచనాన్ని చదువుతున్నాను. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని ముత్తెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో ప్రభు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా, అంటే నీకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా పగబడుతూ లేస్తున్న వారిని ఆయన పడగొడతాడంట. అవును దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు యథార్థంగా మనం బ్రతుకుతున్నా, నీతిగా జీవిస్తున్నా కొంతమంది మనకు విరోధంగా, వ్యతిరేకంగా లేస్తూ ఉంటారు, పగబడుతూ ఉంటారు కదండి. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారిని పగ మనము తీర్చుకోవడం కాదండి, వారి పైన పగ తీర్చుకోవడం మన పని కాదు. కానీ మనము దేవుని కృపను బట్టి దేవుని ఆశ్రయిస్తూ ముందుకెళ్ళినప్పుడు ఆయన నీ పగవారు నీ ఎదుట నిలవకుండా ఆయన పడగొడతాడంట. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. అంటే నా పగవారి ఎదుట, నా శత్రువుల ఎదుట నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను నిలబెడతాడు అంటున్నాడు. అవును, దేవుని కృపాతిశయమును బట్టి ఆయన నామం దినమెల్లా నువ్వు కీర్తిస్తూ, ఆయన నామాన్ని నువ్వు స్తుతిస్తూ యథార్థంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ పగవారు నీ ఎదుట నిలవనివ్వకుండా, నీ శత్రువులు, నీ విరోధులు నీ ఎదుట నిలవనివ్వకుండా ఆయన వారిని పడగొడతాడు. ఎక్కడ వారు నీకు అడ్డుపడుతూ ఉండొచ్చు, ఆటంకంగా ఉండొచ్చు, మీరు పగ తీర్చుకోకండి, కానీ దేవుడే వారి విషయంలో జోక్యం చేసుకొని మీ ఎదుట నుండి వారిని తరమబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభుని స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆయన ఆత్మకార్యములు ప్రభు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవును ప్రభువా, ఇదిగో మేము యథార్థతను విడిచిపెట్టక నేను స్తుతించి నీ సన్నిధిలో మేము నడుచుకున్నప్పుడు అయ్యా పగవారిని పడగొట్టేదనని వాగ్దానం చేస్తున్న దేవా మీకు వందనాలు. అయ్యా ఇదిగో శత్రువుల ఎదుటనే మీరు మమ్మల్ని నిలబెడతావు, మా గిన్నె నిండి పొరలేటట్టు చేసే దేవుడు కనుక అయ్యా నీ బిడ్డలు ఎంతమంది అయితే బాధపడుతున్నారో, వారి ద్వారా ఇబ్బంది పడుతున్నారో నాయన మీరే జోక్యం చేసుకొని మీరే మీ బిడ్డల పక్షమున న్యాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.